హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి కూర ఏదో చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. అవునండి, ఇది క్యాలీఫ్లవర్ కర్రీ. ఏంటి ఎలా చేశాను, ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేశాను. చాలా 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 బాగుంటుంది. అంటే ఓపెన్ చేసేదాకా సీక్రెటే కదండి, అంతే కదా. అదన్నమాట, క్యాలీఫ్లవర్ని పిల్లలు చాలా ఇష్టంగా తినేలాగా నేను చేసి చూపించబోతున్నానండి. వద్దనకుండా తింటారు. ట్రెండీ అనుకోండి, ట్రెండీ రెసిపీ అనుకోండి, సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదేమో ఉప్పు నీళ్ళు, మీకు తెలుసు కదా క్యాలీఫ్లవర్ మీద ఎక్కువగా కెమికల్స్ చల్లుతారని, అందువల్ల శుభ్రంగా కడుక్కోవాలి. మందులు చల్లుతారు కాబట్టి, పురుగు రాకుండా ఉండడానికి ఎక్కువగా మందులు చల్లుతారు కాబట్టి మనము ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో కడుక్కోవాలి. సో ఇది ఫ్రెండ్స్, నేను ముక్కలు చేసుకుని చూపిస్తాను. ముందుగా మూకుడు పెట్టుకుని నూనె వేసుకుందాము. కూరకు సరిపడా ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు. అది కొద్దిగా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఉల్లిపాయ తొందరగా వేగాలంటే మనకి ఉప్పు వేసుకోవాలి. కూరకు సరిపడా వేసేసానండి నేను. పసుపు, ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందాం. ఆల్రెడీ ఉల్లిపాయలో కొద్దిగా నీరు ఉంటుంది కదండి. మనం ఈ క్యాలీఫ్లవర్ వేసిన తర్వాత ఉప్పు అది తగిలి కొంచెం నీరు వస్తుంది. అయినా కూడా ఒక్క చుక్క వేసుకుందాము. ఒకసారి కలిపి చూద్దాం. మీకు తెలుసు, తొందరగా ఉడికిపోతాయి క్యాలీఫ్లవరు. ఒకవేళ మీకు టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్క విజిల్, వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి టైం ఉండదు కదండి, అప్పుడు కుక్కర్లో, ఇలాంటి చిన్న కుక్కర్లో ఒక్కటంటే ఒకటే విజిల్ రానియండి. క్యాలీఫ్లవరు చాలా బాగుంటుంది. ఏమండి, ఇవాళ రేపు పిల్లలకి అన్నాలు తినిపించడం, లంచ్ బాక్స్ తినిపించడం అంటే దానంత పనిష్మెంట్ ఇంకోటి లేదండి. ఏమీ తినరు. వాళ్ళ కోసం మనం మారాల్సి వస్తుందన్నమాట. అందుకోసమనే కొన్ని ప్రయత్నాలు. నిజానికి ఇది నేను మా అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను ఈ కూర. చాలా కూరల్లో వేసుకోవచ్చండి ఈ పొడి అనేది నేను చెప్పబోయేది. చాలా వాటిల్లో కొన్ని బీన్స్ అనుకోండి, క్యాబేజ్ అనుకోండి, తర్వాత కొంచెం పిల్లలు ఏవైతే ఇష్టంగా తినారో, ఆలు తింటారనుకోండి, కాకపోతే కొన్ని కూరలు తినరు కదా, ఇష్టంగా తినని కూరల్లో వేసుకోవాలి.
చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసేస్తున్నాను. ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి, మ్యాగీ మసాలా, మ్యాజిక్ అన్నమాట. ఇది వేసుకుంటే సూపర్ ఉంటుంది. చపాతీలో కూడా తినచ్చు. సాధారణంగా నేను ఇలాంటివి ఇష్టపడినండి, కానీ నిజంగా మీరు నమ్మరు, కప్పులో పెట్టుకుని తిన్నానండి నేను, స్పూన్ వేసుకుని. అంత బాగుంది ఈ కర్రీ. నెయ్యి వేసుకుని పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది, బాగుంది కూడా. పైనుంచి కొత్తిమీర, ఇంతే. చూసారా, పిల్లలకి ఈ పచ్చిమిర్చి అవి ఏమీ లేకుండా ఓన్లీ కర్రీ మాత్రం కలిపేసి రైస్లో ఇచ్చారంటే లొట్టలు వేసుకుంటూ మొత్తం బాక్స్ అంతా ఖాళీ చేసుకొని తినేసి వస్తారు. అర్థమైందా? డిష్ అవుట్ చేసుకుందామా? ఫైనల్గా ఇది కర్రీ సూపర్ ఉంటుందండి. చూసారు కదా, ఇంతే. పిల్లలు ఇంకా లొట్టలు, ఇది క్యాలీఫ్లవరు అవి కూరలు తినని వాళ్ళ కోసం అండి. అర్థమైంది కదా, కూరలు తినని వాళ్ళ కోసం అని చెప్పి చేస్తున్నాము. మన వాళ్ళంతే కొన్ని కూరలు తినరు, బాక్స్లో ఇస్తే. అందుకని మా అమ్మాయి చేయగా చూసి నేను చేస్తున్నాను. మా వారికి కూడా నచ్చింది, అందుకోసం చేశాను. ఓకేనా? నచ్చిందా మీకు? నచ్చితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అంటే మొదటిసారి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. మరి టేస్ట్ చూడొద్దు? టేస్ట్ చూడాలి కదా. వేడిగా ఉంది. ఎమ్మీగా ఉందండి. పెద్దవాళ్ళం కూడా ఇష్టంగా తింటాము. సూపర్ టేస్ట్ ఉంది ఇది ఫ్రెండ్స్. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే ఇందులో టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కానీ ఏం లేకుండానే కర్రీ చాలా బాగుంది. పెద్దవాళ్ళం కూడా ఇష్టంగా తినచ్చు. పూరి కానీ చపాతీలో కానీ చాలా చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగుందండి, నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ధైర్యంగా తినేయచ్చు, చేసుకొని తిని చూడండి. ఓకేనా?